అక్కడెక్కడ చనిపోయే పరిస్థితి లేకుండా మనం కాపాడుకోగలిగాం. ఇప్పుడు వీళ్ళందరికీ రిలీఫ్ కానీ మనం అనుకున్న ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవి కూడా ఆదేశాలు ఇచ్చాను, తొందరలో పూర్తి చేస్తాను. రాష్ట్రం మొత్తం మీద శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు మోస్ట్ ఎఫెక్ట్ అయిన తుఫానుగా హైయెస్ట్ ఏ జిల్లాకి ఎక్కువ డ్యామేజ్ జరిగే అంటే రకరకాలుగా ఉంది. వరి పంట కొంతవరకు దెబ్బతినింది, హార్టికల్చర్ పంట కొంత దెబ్బతినింది. కొన్ని జిల్లాల్లో విపరీతంగా వర్షాలు పడ్డాయి. ఈరోజు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల దగ్గర, పరచూరు ఆ ఏరియాలో నేను ఏరియల్ సర్వేలో కూడా చూశాను. ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపుకు గురైంది. ఇక్కడికి వచ్చే కొందికి గాలి విపరీతంగా వచ్చింది. అది కూడా ఒక 70-75 కిలోమీటర్ల స్పీడే వచ్చింది. అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చుంటే మన కొబ్బరి చెట్ల కంటే ప్రమాదం వచ్చేది. ఆ పెను ప్రమాదం తప్పే పరిస్థితికి వచ్చింది. అయితే అన్నీ కూడా ఎన్యూమరేట్ చేస్తాం. కొంత నష్టం జరిగింది. అంటే అందరూ స్పందించారు, మనం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇక్కడ ఆస్తి నష్టం ఎంత ఉందో దానిపైన రిపోర్ట్ ఇస్తాం. ఆ రిపోర్ట్ ప్రకారం యాక్ట్ చేస్తాం. వాళ్ళు కూడా కౌలు రైతులకే వస్తుంది, నష్టపరిహారం ఉంటే వాళ్ళకే వస్తుంది. మొత్తం మీకు అన్ని విషయాలు కూడా అనలైజ్ చేసుకుంటాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పెను ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందని ఎస్టిమేట్ చేశాం. తీవ్రత తగ్గింది, నష్టం అంతా తగ్గలేదు, కొంత ఉంది. అన్ని బేరే చేసుకున్నాం. దాని ప్రకారం ఇప్పుడు మీరు జిల్లా యంత్రాంగాలు ప్రజాప్రతినిధుల నుంచి 24 hours పరిగెత్తించారు. క్షేత్రస్థాయిలో కూడా అదే పరిస్థితిలో ఇక్కడ పనిచేశారు. మీరు మాట్లాడారు బాధితులు, వాళ్ళు అందరూ సాటిస్ఫై అయ్యారు. వేరే సమస్యలు ఉన్నాయి తప్ప ఇక్కడ మాత్రం అందరూ హ్యాపీగా ఉన్నారు. 3 రోజులు భోజనం కానీ, వస్తువులు కానీ అన్ని విధాల హ్యాపీగా ఉన్నారు. అన్నీ కూడా ఏవైతే మనకు ఉండింది 2-3 రోజులు ఇక్కడికి వచ్చారు, వాళ్ళకి 3,000 రూపాయలు బియ్యం, నిత్యావసర వస్తువులు ఇచ్చి పంపిస్తున్నాం. ఇక్కడుండే ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇబ్బందులు ఉన్నాయి. 3-4 రోజులు వేటకు పోలేదు. అందుకే 50 కేజీల బియ్యం వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకు కూడా ఇస్తున్నాం. అదే మరి చేనేత కార్మికులకి, మత్స్య కార్మికులకి అదనంగా 50 కేజీలు ఇస్తున్నాం. స్వామి వచ్చి